కేసినేని చిన్నితో కొలికపూడితో రేపు టీడీపీ అధిష్టానం కూడా భేటీ కానుంది. కేసినేని చిన్ని కొలికపూడిపై టీడీపీ అధిష్టానం చాలా కోపంగా ఉంది. ఇద్దరిని కూడా పార్టీ ఆఫీస్కి పిలిచారు పల్లా శ్రీనివాస్. రేపు ఉదయం వీరిరువురితో కూడా టీడీపీ అధిష్టానం భేటీ కొనసాగుతుంది. ఇక టీడీపీ ఎంపీ కేసినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి సంచలన పోస్ట్ పెట్టారు. తిరువూరు టికెట్ కోసం చిన్ని 5 కోట్లు డిమాండ్ చేశారు నన్ను అంటూ కూడా కొలికపూడి సంచలన పోస్ట్ పెట్టారు. 2024 ఫిబ్రవరి నెలలో 60 లక్షలు ఇచ్చా, ఇక మరో 50 లక్షలు చిన్ని పిఏ మోహన్ వచ్చి తీసుకెళ్లారు అంటూ కూడా కొలికపూడి చెప్పారు. ఇక మిగతా 3.5 కోట్ల లావాదేవీలపై రేపు చెబుతా అంటూ కూడా కొలికపూడి సంచలనంగా పోస్ట్ పెట్టారు. ఇక ఎమ్మెల్యే కొలికపూడి వ్యాఖ్యలపై ఎంపీ చిన్ని కౌంటర్ ఇచ్చారు. నేను కోవర్టులకు పదవులు ఇవ్వను, నేను డబ్బులకు పదవులు ఇచ్చేవాడిని కాదు అంటూ కూడా చిన్ని కౌంటర్ ఇచ్చారు. ఇక మనం చూస్తూ ఉన్నాం ఆ పోస్ట్ మొత్తం కూడా జరిగిన లావాదేవీల లక్షలు ఏదైతే 60 లక్షలు తను బ్యాంకు ఖాతాకు పంపించారో దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పారు. 2024 ఎన్నికల్లో తిరువూరు టీడీపీ టికెట్ కోసం కేసినేని శివనాథ్ చిన్నికి అంటే నన్ను 5 కోట్లు అడిగినప్పుడు నా అకౌంట్ నుంచి 2024 ఫిబ్రవరి 7న 20 లక్షలు, ఫిబ్రవరి 8న 20 లక్షలు, ఫిబ్రవరి 14న 20 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాను. ఆ వివరాలని పోస్ట్ చేశారు. ఇంకా పోరంకిలో శివనాథ్ పిఏ మోహన్ వచ్చి తీసుకుపోయిన 50 లక్షల గురించి, గొల్లపూడిలో నా మిత్రుడు ఇచ్చిన 3.5 కోట్ల రూపాయల గురించి రేపు మాట్లాడుకుందాం, నిజం గెలవాలి, నిజమే గెలవాలి అంటూ కూడా పోస్ట్ పెట్టారు. ఇక దీనికి సంబంధించి టీడీపీ అధిష్టానం చాలా సీరియస్గా ఉంది. అసలు ఏంటి ఈ వ్యవహారం, ఎందుకు ఎంపీ కేసినేని వర్సెస్ కొలికపూడి వ్యవహారం మీదైతే ఇప్పుడు టీడీపీ అధిష్టానం ఇప్పుడు జోక్యం చేసుకుంది. ఇక దీని మీద కూడా వీళ్ళిద్దరినీ కూడా పల్లా శ్రీనివాస్ పార్టీ ఆఫీస్కి పిలిచారు. ఇక దీని మీద రేపు భేటీ కానున్నారు. టీడీపీ అధిష్టానం ఈ అంశం మీద చాలా గుర్రుగా ఉంది. తెలుసు, నేను పొద్దున్నే దేవినేని నాని దగ్గర, మధ్యాహ్నం పేరు నాని దగ్గర, సాయంత్రం కేసినేని నాని దగ్గర, రాత్రికి స్వామిదాస్ దాకా ఉండే క్యారెక్టర్ని కాదు. నేను నిఖార్సైన తెలుగుదేశం నాయకుడిని, నిఖార్సైన తెలుగుదేశం కార్యకర్తని. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ మా యువనేత నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన నాయకులకి అంతు చూస్తాం. ఎందుకంటే నేను కాంప్రమైజ్ అయ్యే నాయకుడిని కాదు. నేను విజయవాడ ఉత్సవం చేశాను అంటే నేను ఎంత భారీ నష్టంతో విజయవాడ ఉత్సవం చేశానో మీ అందరికీ తెలుసు. నా జేబులో డబ్బులు పోతాయని దానికే ఉంటాను, కానీ నేను 4 సంవత్సరాల నుంచి తిరువూరులో సేవా కార్యక్రమాలు చేసుకుంటా నేను ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తిని నేను. ఆఫ్టర్ ఆల్ ఒక 5 లక్షలు 10 లక్షలకి ఎవరో ఆరోపణలు చేస్తే ఇవాళ నేను చెప్తున్నాను ఎవరో ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. పార్టీ నాయకత్వం దృష్టికి వెళ్ళింది, పార్టీ నాయకత్వం చూసుకుంటుంది. అంతేకాకుండా ఒకటే చెప్తాను, నేను ఏ రోజు చంద్రబాబు నాయుడు విమర్శించిన నేను ఏ రోజు రంగులు మార్చలా. 12 నెలలు దేవుడుగా ఉన్నవాడు దయ్యం అయ్యాడు అంటే దానికి సమాధానం ఆయనే చెప్పాలని కోరుకుంటున్నా. ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు లేకపోతే నేను లేను, దేవుడు నాతో అని చెప్పుకున్నవాడు దయ్యం ఎందుకు అవుతున్నాడో వాడే తెలియాలి. కాబట్టి అటువంటి విమర్శలు ఏమన్నా వస్తే వారి సమాధానం చెప్పాలి, కానీ గౌరవ ఎమ్మెల్యే గారు నేను కాదు. నాను ఏంటో విజయవాడ పార్లమెంటు ప్రజలకి తెలుసు, విజయవాడ పార్లమెంట్లో ఉన్న తెలుగుదేశం నాయకులకి తెలుసు. కాబట్టి నిన్న నన్ను అన్నకాడి నుంచి ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, కేసినేని చిన్ని కొలికపూడి వ్యవహారం మీద డీటెయిల్స్ ఏంటి? కొంతకాలంగా కూడా వీళ్ళిద్దరి మధ్య విభేదాలు అనేవి తారాస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా కొలికపూడి కాస్త దూకుడు వైఖరిని ప్రదర్శిస్తున్నారు. పదే టీడీపీ నాయకులపై, అలాగే టీడీపీ కార్యకర్తలపై, అలాగే అక్కడ పార్టీకి పనిచేసినటువంటి క్షేత్రస్థాయి నాయకులపై, గ్రామస్థాయి నాయకులపై ఆయన ప్రతాపం చూపిస్తున్నారనేది ప్రధానంగా ఆరోపణలు వినిపించాయి. ఇక ఆయన కూడా పదే మీడియా ముందుకు రావడం, ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేయడం, ఆయన్ను టీడీపీ అధిష్టానం పిలవటం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇదే క్రమంలో ఆయన రాజీనామా చేసే అవకాశం ఉంది అనే ప్రచారం సైతం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో తాజాగా ఏకంగా కేసినేని చిన్నిని టార్గెట్ గా చేసుకుని ఆయన కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఎందుకు అంటే తన వర్గం వారికి, లేదంటే టీడీపీలో ముందు నుంచి కష్టపడిన వారికి పదవులు ఇవ్వలేదు,
కేవలం వైసీపీలో పనిచేసి వచ్చిన వారికి, అలాగే కోవర్ట్లుగా ఉన్న వారికి వీళ్ళకి పదవులు ఇచ్చారు. అలాగే కేసినేని చిన్ని దగ్గర పిఏగా పనిచేస్తున్నటువంటి కిషోర్ చెప్తున్న వాళ్ళకి పదవులు ఇచ్చారు, డబ్బులు తీసుకుని పదవులు ఇచ్చారంటూ కూడా ఇటీవల కొలికపూడి ఆరోపణలు చేశారు. ఇక ఆ అంశానికి సంబంధించి తర్వాత కాస్త మళ్ళీ సద్దుమణికింది అనుకున్న సమయంలో తాజాగా ఆయన వాట్సాప్ లో ఒక స్టేటస్ పెట్టారు. ఈ స్టేటస్ ప్రకారం 5 కోట్లు తనను కేసినేని చిన్ని డబ్బులు అడిగారు, అయితే తాను కొంత మాత్రమే ఇవ్వగలిగాను, మిగిలిన అంటే తాను ఎలా డబ్బులు ఇచ్చాను ఏంటి అనేది కూడా ఆయన అందులో వివరించడం జరిగింది. అలా 2024 ఫిబ్రవరి నెలలో 3 విడతలుగా 60 లక్షలు ఇచ్చాను, అలాగే మరో 50 లక్షలు చిన్ని పిఏ మోహన్ వచ్చి తీసుకెళ్లాడంటూ కూడా కామెంట్ చేశారు. మిగతా 3.5 కోట్ల లావాదేవీపై రేపు సమాధానం చెప్తానంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదంతా కూడా తిరువురు టికెట్ కోసమే 5 కోట్లు డిమాండ్ చేశారు కాబట్టి తన మొత్తం కూడా కేసినేని చిన్నికి ఇవ్వడం జరిగిందంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. అయితే అసలు అంటే ఇప్పుడు కేసినేని చిన్నికి డబ్బులు ఇచ్చారు అని అంటే అధిష్టానం దగ్గర టికెట్ తీసుకురావాలి అని అంటే ఖచ్చితంగా అధిష్టానానికి డబ్బులు వెళ్లే ఉంటాయి. అధిష్టానానికి ఇవ్వడానికే కేసినేని చిన్ని మధ్యవర్తిగా వ్యవహరించారనేది ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది వైసీపీ నేతలు కూడా కామెంట్ చేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఇక వెంటనే కేసినేని చిన్ని కూడా రియాక్ట్ అయ్యారు. తాను విజయవాడ ఉత్సవాన్ని కొన్ని కోట్లు పెట్టి చేశాను, తన జేబులో డబ్బులు పెట్టి ఖర్చు పెట్టాను అనేది కూడా ఆయన చేశారు కామెంట్. ఇక అదే విధంగా మరో కామెంట్ విషయానికి వస్తే తిరువూరులో గత 4 ఏళ్లుగా కూడా నేను ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాను విజయవాడ పార్లమెంటు పరిధిలో. అలాంటిది తాను 50 లక్షలకి 5 లక్షలకి 10 లక్షలకి కక్కుర్తి పడతాను అంటూ కూడా కేసినేని చిన్ని కామెంట్ చేసిన పరిస్థితి. మరి దీనికి సంబంధించి అంటే ఇక వెంటనే ఈ వ్యవహారం చినికి గాలివానంగా మారటం, పార్టీ పరువు పోయే అవకాశం ఉండటం, అటు అధిష్టానం పరువు కూడా క్రమంగా అంటే కొలికపూడి చేసిన కామెంట్స్ 5 కోట్లు ఇచ్చారంటే 5 కోట్లు ఎవరు అడుగుంటారనే అనుమానాలు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి దీనికి సంబంధించి అధిష్టానం వైపు అందరూ కూడా వేలెత్తి చూపించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందుకే వెంటనే పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో ఆయన వెంటనే వీళ్ళిద్దరికి ఫోన్ చేసి రేపు పార్టీ ఆఫీస్కి రావాలి, ఇద్దరు కలిసి పార్టీ ఆఫీస్కి వస్తే అసలు గొడవ ఏంటి, దీనికి సంబంధించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకుంటాము, అలాగే ఈ సమస్యకి పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేద్దాం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దీంతోనే వాళ్ళిద్దరిని పిలవడం జరిగింది. వెంకట్, అయితే ఇక్కడ గత కొంతకాలంగా కూడా ఇక్కడ కేసినేని చిన్ని వర్సెస్ కొలికపూడి నడుస్తూనే ఉంది వ్యవహారం. అక్కడ కొన్ని కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా కేవలం చిన్ని వెళ్ళి ఎమ్మెల్యే లేకుండానే మంత్రి వెళ్ళి అక్కడ ఓపెనింగ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ సమయంలో కూడా కొలికపూడి కొంత సీరియస్ అయినట్లు కొలికపూడి అనుచరులు కూడా విమర్శలు చేయటము జరిగింది. ఇలాంటి సందర్భాల్లోనే ఇప్పుడు అంటే కొలికపూడిని కూడా అక్కడ తప్పిచ్చేసి ఇన్ఛార్జిగా వేరే చిన్ని అనుచరులని ఒకరిని పెడతారు అని చెప్పి కూడా వార్తలు వచ్చాయి. ఇంకా వీటి నేపథ్యంలోనే కొలికపూడి ఈ విధమైన విషయాలు పోస్టులు చేస్తున్నారు అనుకోవాలా? కొలికపూడి పోస్టులు చేయడం వెనుక కానీ కొలికపూడి కామెంట్స్ చేయడం వెనుక కానీ చాలా అర్థాలు ఉన్నాయి. ఎందుకు అని అంటే ఇప్పుడు ఎవరైతే కేసినేని చిన్ని విజయవాడ ఎంపీగా ఉన్నారో ఆయనకు సంబంధించి పిఏ కిషోర్ ఆయన మామూలుగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంబంధించి కూడా కొంతమంది ఆయనపై సోషల్ మీడియాలో ఆరోపణలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే ఇప్పుడు తిరువూరు నియోజకవర్గంలో కొండూరు మండలంలో ఉన్నటువంటి గ్రావెల్ను అక్కడి నుంచి మైలవరం తరలించడం, మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ బావమరిది ఎవరైతే పోసాని కోటేశ్వరరావు వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరితో కలిసి ఆయన వ్యాపారాలు చేస్తున్నారు. అక్కడ కొలికపూడిని డమ్మీ చేశారు, ఇసుక అక్రమ రవాణా విషయంలో కూడా కొలికపూడిని డమ్మీ చేశారు అనేది ప్రధానంగా కొన్ని విమర్శలు అయితే వచ్చినాయి. ఇక ఇప్పుడు అంటే కిషోర్ పెత్తనం అంటే ఎమ్మెల్యేని కూడా కాదని అక్కడ కొంతమంది ఆ వ్యవహారం నడుపుతున్నారు. కిషోరే అక్కడ అనధికారికంగా ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీ నాయకులు కానీ లేదంటే అధికారులు కూడా అక్కడ కేసినేని చిన్ని పిఏ మాట వింటున్నారు అనేది కూడా ప్రధానంగా ఆరోపణలు వచ్చినాయి. ఈ నేపథ్యంలోనే కొలికపూడి ఆ ఆగ్రహాన్ని ఈ విధంగా ప్రదర్శించారనేది స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక రేపు ఇటు కేసినేని చిన్ని కొలికపూడి వీళ్ళిద్దరితో కూడా ఇటు పల్లా శ్రీనివాస్ భేటీ అవునున్నారు. భేటీ అయిన తరువాత అసలు వీళ్ళిద్దరి సమస్యకు కూడా మరి పరిష్కారం దొరుకుతుందా లేకపోతే మరలా కూడా ఇదే వ్యవహారం కొనసాగుతుందా అనేది కూడా చూడాలి.